తమ్ముడు మూవీ రివ్యూ. హీరో నితిన్కి, నిర్మాత దిల్ రాజుకి మంచి అనుబంధం ఉంది. నితిన్ హీరోగా ఆయన నిర్మించిన దిల్ సినిమానే వెంకటరమణారెడ్డి అలియాస్ దిల్ రాజు ఇంటిపేరుగా మారిపోయింది. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్కి దిల్ సినిమా విజయం గొప్ప ప్రారంభం ఇచ్చింది. తరువాత వీరి కలయికలో వచ్చిన శ్రీనివాస కళ్యాణం ఆశించిన విజయం సాధించలేకపోయింది. ఇప్పుడు వారి కాంబినేషన్లో తమ్ముడు సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. టీజర్, ట్రైలర్ సినిమాపై ఆసక్తిని పెంచాయి. కొన్నాళ్లుగా ఓ మంచి విజయం కోసం ఎదురుచూస్తున్నారు నితిన్. మరి తమ్ముడు ఆ విజయాన్నిచ్చిందా? మరోసారి దిల్ మ్యాజిక్ రిపీట్ అయ్యిందా? నితిన్ కమ్బ్యాక్ ఇచ్చాడా? రివ్యూలో చూద్దాం. కథ గురించి. ఆర్చరీ వరల్డ్ ఛాంపియన్షిప్ పోటీల్లో గోల్డ్ మెడల్ కొట్టాలనేది జై లక్ష్యం. అయితే తన మనసులో ఏదో వెలితి. దీనికి కారణం చిన్నప్పుడు తనను వదిలి వెళ్లిపోయిన అక్క ఝాన్సీ కిరణ్మయి అలియాస్ లయ. అక్కని కలిసి తమ్ముడు అని పిలిపించుకుంటేగాని తన వెలితి తగ్గదని జైకి అర్థమవుతుంది. కట్ చేస్తే అజర్వాల్ గ్యాంగ్ కారణంగా ఝాన్సీ ప్రాణాలకు ముప్పు ఉంటుంది. అసలు అజర్వాల్ ఎవరు? ఝాన్సీని ఎందుకు టార్గెట్ చేశాడు? ఝాన్సీ జై ఎందుకు దూరమయ్యారు? ఝాన్సీని కాపాడటానికి జై ఎలాంటి పోరాటాలు చేశాడు అనేది తక్కిన కథ. కథ విశ్లేషణ. అక్క కోసం ప్రాణాలకు తెగించి పోరాడిన ఓ తమ్ముడి కథ ఇది. ఈ లైన్ వినగానే రొటీన్ అనే ఫీలింగ్ వస్తుంది. అయితే ఈ కథని ఫ్యామిలీ ఎలిమెంట్తో యాక్షన్ అడ్వెంచర్ డ్రామాగా మలచాలనేది దర్శకుడు వేణు శ్రీరామ్ ఆలోచన. ఈ ఐడియా కొత్తగా ఉన్నప్పటికీ స్క్రీన్ ప్లేలో ఆ కొత్తదనం కనిపించలేదు. అక్కా తమ్ముడు ఎమోషన్ ఆకట్టుకునేలా తెరపైకి రాలేదు. దీంతో తెరపై కనిపించిన యాక్షన్ ప్రేక్షకుణ్ణి అంతలా హత్తుకోదు. యాక్షన్ ఎలివేట్ అయినంతగా ఎమోషన్ పండకపోవడం సమస్యగా మారింది. ఓ ఫ్యాక్టరీలో భారీ పేలుడు సన్నివేశంతో కథ మొదలవుతుంది. దాని వెనుక ఉన్న విలన్ నేపథ్యం కాస్త ఆసక్తికరంగా ఉంటుంది. నితిన్ ఆర్చరీలో వరల్డ్ ఛాంపియన్షిప్ బ్యాక్డ్రాప్ ఈ కథకు అంత సెట్ కాలేదు. విలన్ హీరో మధ్య సరైన సంఘర్షణ లేదు. ఇదే కాదు, ఇందులో ప్రధాన పాత్రల మధ్య కెమిస్ట్రీ ఉండదు. దీంతో తెరపై జరుగుతున్న సన్నివేశాలన్నీ ఇంపాక్ట్ఫుల్గా అనిపించవు. ఈ సినిమా కోసం అంబరగొడుగు అనే ఓ ఫ్యాంటసీ బ్యాక్డ్రాప్ని క్రియేట్ చేశాడు డైరెక్టర్. అక్కడ జరిగే యాక్షన్ కొంతమేరకు మెప్పిస్తాయి. అయితే అంబరగొడుగు ఎపిసోడ్ తర్వాత ఈ కథకు శుభం కార్డు పడిపోవాలి. కానీ దీని తర్వాత కూడా కొంత సాగదీశారు. అది ఈ సినిమాకి ఏమాత్రం కలిసిరాలేదు. అక్క తమ్ముడు మంచి ఎమోషన్. దీనిని యాక్షన్ అడ్వెంచర్ థ్రిల్లర్లా తీర్చిదిద్దాలనే దర్శకుని ఆలోచన బావున్నప్పటికీ కథా కథనం మీద ఇంకాస్త దృష్టి పెడితే సినిమా ఇంకా బెటర్ అయ్యేది. ముఖ్యంగా యాక్షన్ థ్రిల్లింగ్ ఎలిమెంట్స్పై కంటే అక్క తమ్ముడి అనుబంధం మీద ఎక్కువగా కథను నడిపించి భావోద్వేగాలను పండిస్తే మంచి సినిమాగా నిలిచేది. నటీనటుల గురించి. జై పాత్రలో నితిన్ నటన మరీ అంత కొత్తగా లేదు. అయితే యాక్షన్ సన్నివేశాల్లో కష్టపడ్డాడు. తన కష్టం తెరపై కనిపిస్తుంది. చాలా ఏళ్ల తర్వాత కనిపించిన లయ ఆ పాత్రకు హుందాతనాన్ని తీసుకొచ్చింది. అయితే వారి ఎమోషన్ని బలంగా రాసుకోలేదు దర్శకుడు. వర్షా బొల్లమ్మ ఓ సీన్లో మెరుస్తుంది. సప్తమీ గౌడ పాత్రతో చేకూరిన ప్రయోజనం ఏమీ లేదు. విలనిజం చివర్లో తేలిపోయింది. మిగిలిన పాత్రల గురించి చెప్పుకోవడానికి ప్రత్యేకంగా ఏమీ లేదు.